నమస్తే, వెల్కమ్ టు విజయ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఇస్ మణి. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని ముంచేశాయా? తమ జేబులు నింపుకునేందుకు సింగరేణిని వాడుకున్నాయా? వేల కోట్ల బకాయిలు పెట్టి దివాలా తీసే స్థితి తెచ్చాయా? కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేసిన తీవ్రమైన ఆరోపణలేంటి? ఒకసారి చూద్దాం. కేసీఆర్ కుటుంబం వల్లే సింగరేణికి నష్టం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు 54,000 కోట్ల బకాయిలు పెట్టాయి. అభ్యంతరకరమైన వీడియోలపై కేసు నమోదు చేస్తే పోలీసులను ప్రభుత్వం బెదిరిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని, ఇందులో భాగంగానే తాజాగా సింగరేణికి వరుసగా 3వ కోల్ బ్లాక్ దక్కిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణికి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా బకాయిలు పడిందని, కేసీఆర్ కుటుంబంతో సింగరేణి సంస్థకు ఎంతో నష్టం వాటిల్లిందని ఆరోపించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి పుణ్యమా అని సింగరేణికి 54,000 కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోయాయన్నారు. తాను బొగ్గు శాఖ మంత్రి అయినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తూ సింగరేణికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నానని చెప్పారు. వేలంలో పాల్గొనడం ద్వారా వీలైనన్ని ఎక్కువ బ్లాక్స్ ను పొందేలా ప్రోత్సహిస్తున్నానని, దీంట్లో భాగంగానే పీకాఓసి 2 డీప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కిందన్నారు. అనేక కంపెనీలు వేలంలో పాల్గొనడానికి ముందుకు వచ్చినా సింగరేణి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్లాలని కోరినట్లు తెలిపారు. తాజా కోల్ బ్లాక్ కేటాయింపుతో సింగరేణికి కొత్త ఆశలు చిగురించాయని, సింగరేణిని గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ దోచుకునేందుకు ప్రయత్నించాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణికి బకాయిలు ఎందుకు ఇవ్వట్లేదు? సింగరేణి తెలంగాణలో లేదా? సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రజలు కాదా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తాను సింగరేణికి అన్యాయం చేశానంటూ కేసీఆర్ కొడుకు తనపై ఆరోపణలు చేస్తున్నాడని, సింగరేణికి అన్యాయం చేసిందెవరో చర్చకు సిద్ధమా అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ కుటుంబం పుణ్యమా అని సంస్థ దివాళా తీసే ప్రమాదంలో పడిందన్నారు. తాను బొగ్గు శాఖ మంత్రి అయ్యాకే సింగరేణికి న్యాయం జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఈ సంస్థకు ఉన్న 54,000 కోట్ల బకాయిలు ఇచ్చేలా రాష్ట్ర బీజేపీ తరపున ఒత్తిడి తెస్తామని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయ క్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.